పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ అధికారులు నాయకుల మాట వినకపోవడం వల్లే వైసీపీ ఓడిపోయిందన్నారు. వైసీపీ ఓటమికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రధాన కారణమని కుండబద్దలు కొట్టారు. పాస్బుక్లపై జగన్ ఫోటోలు చూసి భూములు పోతాయని రైతులు భయపడ్డారన్నారు. ఇసుక పాలసీ మద్యం కూడా తాము ఓడిపోవడానికి మరో కారణమన్నారు. మహిళలకు ఉచిత బస్సు, 1,00,000 రుణమాఫీ చేస్తామంటే మా పరిస్థితి వేరేలాగా ఉండేదన్నారు. ముఖ్యమంత్రి మా మాటిని, అధికారులు మా మాట వినింటే మాత్రం మేము ల్యాండ్ టైటిల్ యాక్ట్ మనల్ని కొంప ముంచుతాది. మేము ఆ రోజు కూడా చెప్పాం, గడప గడపలో తిరిగేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని అడుగుతున్నారు, మీరు దీన్ని మొత్తం ల్యాండ్ టైటిల్ యాక్ట్ని ఇప్పుడు వద్దు, దాన్ని ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన వరకు దాని గురించి ఆలోచన చేయొద్దంటే మాత్రం ఎవ్వరు కూడా పట్టింది. దాన్ని మా వాళ్ళు సమర్థించడానికి చూసినారు, కానీ తెలుగుదేశం వాళ్ళు పని కట్టుకొని నామినేషన్ వేసిన విత్రాయిల వరకు కూడా పాణ్యం నియోజకవర్గంలో రాంభూపాల్ రెడ్డి గెలిచాడనేది. కేవలం ఈ వారం రోజులు మొత్తం 10 రోజులలో మొత్తం సీన్ మొత్తం ఈ ల్యాండ్ టైటిలింగ్లో ఒకటి బాగా దెబ్బపడింది. మాకు పట్టు అనుకునే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మా లీడర్లమ్మడి తిరిగిన రైతులు కూడా వాళ్ళ భూములు పోతాయని భయపడి వీళ్ళు చెప్పే మాటలకైతేనే ఇంకొకటైతే బుక్కుల మీద ఫోటోలు ఉన్నాయి, ఇవన్నీ మీకోసం, మీ ఫోటోలు వేసుకున్నారో అవి వెళ్ళి ఎక్కడైనా ఇవి తాకట్టు పెట్టచ్చు అని చెప్పారు. చాలా మంది లేడీస్ చెప్పడం జరుగుతుంది. ఇంట్లో ఉండేటోళ్ళు ఎవరైనా వాళ్ళకి ఎవరు ఓటేసినామంటే మా భూములు గుంజుకోవడానికి భయపడి మేము తెలుగుదేశానికి ఓటేసినామని చెప్పడం జరుగుతుంది. అంటే అంత పరిస్థితి మేము మా చేతులారుగా మమ్మల్ని ఎవరు ఓడగొట్టలే. మేము కొన్ని తప్పుదారులు చేయడం వల్లనే మేము ఓడిపోయినాం తప్ప ఏదో వల్ల. దాంతోపాటు ఇసుక పాలసీ ఒకటి కూడా మాకు అది ఒక పెద్ద మైనస్. టౌన్లో ఉండే గౌండాలు కానీ వీళ్ళందరూ కూడా కూలీలు పనిచేసే వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా టోటల్గా వాళ్ళందరూ కూడా దీని ప్రాబ్లం. అది కూడా ఒక రెండోది మైనస్ పాయింట్. మూడోది మందుబాబులు అంతా కూడా ఎక్కడ కూడా ఏ రాజకీయ పార్టీ కానీ మేము మందు దండిగా ఇస్తాం, మీరు మంచి మందు తాగండి, మీ సంసారాలలో పోగొట్టుకొని చెప్పే నాయకులు ఎవరిని చూడలేం కదా. ఇప్పుడు కొత్తగా మనం చూడడం జరిగింది, మీకు మందు ఇచ్చేస్తాము, నాణ్యమైన మందు ఇస్తాం, తక్కువ రేటుకి ఇస్తాం, బాగా తాగండి అని చెప్పే నాయకులు మనం అందరం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు అదే ఒకటి. మూడు ఇంకా లేడీస్కు మాత్రం మేము ఆ రోజే చెప్పడం జరిగింది, మొత్తం మనం కూడా లేడీస్కి ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చేస్తామని చెప్పడం జరిగింది. 1,00,000 రూపాయలు రైతులు రుణమాఫీ చేస్తామని చెప్పినంటే ఈరోజు మా పరిస్థితి ఇట్లా ఉండేది కాదు. కానీ మా ముఖ్యమంత్రి ఆలోచన చేసింది ఒకటే, లేని డబ్బుల కోసం మనం ఏ విధంగా ప్రజలను మోసం చేస్తాం, మనము ఎలక్షన్లో మాట చెప్పినది ప్రతి ఒక్కటి నెరవేర్చాలనేదే జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. అందుకే ఈ మాటలు మనం ఉండే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంకా మనం చేయలేమనే ఉద్దేశంతోనే ఎంతవరకు చేయడానికి అవకాశం ఉందే అదొకటి చేయడం. మా మేనిఫెస్టో, పాత మేనిఫెస్టో ఇది తింటే ఏం లేవు, వాళ్ళు ఇచ్చే దాంట్లో దండిగా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రజలందరూ కూడా ఇంటింటికి ప్రతి లేడీస్ ఆలోచన చేసేది ఏముంది, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉండరు అంత అమ్మ ఒడి వస్తుందని వాళ్ళు ఆలోచన. దాంతోపాటు 18 ఏళ్ళు పైన ఉండే వాళ్ళకి అందరు కూడా నెలకు 1,500 ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి.